ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటే రాష్ట్రం నుంచి దేశం నుంచి చాలామంది ప్రముఖులైతే శుభాకాంక్షలు చెప్పారు. చంద్రబాబు సార్ ఆరోగ్యాలతో కలకాలం జీవించాలి అని చెప్పి ఆకాంక్షించారు. సో బై డిఫాల్ట్గా తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా సంబరంగా చంద్రబాబు సార్ బర్త్డే అయితే జరుపుకుంటూ ఉన్నారు. కొన్ని చోట్ల రక్తదానాలు, కొన్ని చోట్ల పండ్ల పంపిణీ, ఇవి మామూలే. అయితే చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుకు సంబంధించి అద్భుతమైనటువంటి విషెస్ అంటే హై-ఎండ్ పొగడ్తలతో, హై-ఎండ్ ప్రశంసలతో ఈరోజు విష్ చేసిన వాళ్ళల్లో చంద్రబాబు సార్ మెచ్చేవరికైనా కనుక ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి అంటే డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధ్యక్షుల వారికి ఆ ప్రైజ్ వెళ్ళిపోతుంది. సీరియస్లీ ఉప ముఖ్యమంత్రి గారు హై-ఎండ్ ప్రశంసలు, హై-ఎండ్ పొగడ్తలతో చంద్రబాబు సార్కి అంటే లోకల్గా అంటే టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, నాన్ లోకల్ టీడీపీ బయట పార్టీలు కానీ జనసేన అధ్యక్షుల వారితో ఈరోజు చెప్పిన శుభాకాంక్షల పొగడ్తలతో అయితే ఖచ్చితంగా పోటీ పడలేరు. సీరియస్లీ వేరే పార్టీ అధ్యక్షులు ఈ స్థాయిలో పొగడ్తలు అద్భుతం. మరి వాళ్ళ మధ్య బాండింగ్ దీన్ని మనం నిదర్శనంగా చూడాలేమో నాకు తెలియదు. కానీ జనసేన అధ్యక్షుల వారి ట్వీట్ ఏంటి? అనితర సాధ్యుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు. ఆర్థికంగా కుంగిపోయి అభివృద్ధి అగమ్యగోచరంగా తయారై శాంతి భద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని పునర్జీవింపచేయడం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యం. అటువంటి పాలనా దక్షునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 4వ పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీ చంద్రబాబు గారి విజన్, నిరంతరం పనిలో చూపే ఉత్సాహం, అద్భుతం. భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థలు నడిపించే విధానం స్ఫూర్తిదాయకం. వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన శ్రీ చంద్రబాబు గారికి సంపూర్ణ ఆయుష్ను, ఆనందాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కూడా అయిన జనసేన అధ్యక్షుల వారు చంద్రబాబు గారికి చేసిన ట్వీట్ విషెస్సే, ఈ బర్త్డే విషెస్సే. సో ఈ రోజుకు సంబంధించి డెఫినెట్లీ గోస్ టు ద ఫస్ట్ ప్లేస్. టీడీపీ వాళ్ళు కూడా సరే రకరకాలుగా ట్వీట్లు చేసిన చంద్రబాబు గారికి తన రక్తంతో రక్తాభిషేకం చేసినటువంటి బుద్ధా వెంకన్న గారు మరి ఈయనంత పోటీ పడతారా అని చూశాను జనరల్గా. నా అబ్బాయి అసలు ఆయన లిస్టులో కూడా లేరులేండి, ఎందుకో మరి. ఏమని పెట్టారు? తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత, నాకు దైవ సమానులు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారికి హార్దిక పుట్టినరోజు శుభాకాంక్షలను మాత్రమే పెట్టారు ఆయన. అంటే ఈ లిస్టులో ఆయన లేరు, ఎందుకో మరి. ఏమీ బాధ్యతలు పదవి ఇవ్వలేదు అనుకున్నారేమో నాకు తెలియదు. కానీ బట్ ఎనీహౌ డెఫినెట్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా పోటీ పడలేనంత చంద్రబాబు గారి మీద అభిమానం చూపించింది మాత్రం ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి గారే.